హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ హిందూపూర్ శశి అండి. మొత్తానికైతే నేను ఈ రోజు వచ్చేసి హైదరాబాద్ అయితే వెళ్తున్నా, హిందూపూర్ టు కాచిగూడ. సో మా జర్నీ ఎలా ఉందనేది ఈ వీడియో ద్వారా అయితే చూపించేస్తాను. లెట్స్ వాచ్ ఇట్. మొత్తానికైతే మనకు హిందూపూర్ రైల్వే స్టేషన్ అయితే ఇలా ఉంటుందండి. సో మనం అయితే ఇప్పుడు హైదరాబాద్కి అయితే కాచిగూడ ఎక్స్ప్రెస్ యలహంక నుండి అయితే వస్తుంది. సో వెళ్దామండి ఇక. సో మనమైతే విత్ లగేజ్తో ఆఫీస్ మీటింగ్ ఉంది యాక్చువల్గా. సో మనమైతే ఈరోజు బయలుదేరుతున్నాము. రేపు ఇంకా కొన్ని విశేషాలు అయితే మీ అందరికీ చూపిస్తానండి. రామోజీ ఫిలిం సిటీ కూడా ప్లాన్ చేశారు సో కంపెనీ వాళ్ళు. సో ఇంకా స్టార్ట్ చేసేద్దాం మరి జర్నీ. సో మనమైతే ఇక కాచిగూడ ట్రైన్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము. సో ఫ్రెండ్స్తో జర్నీ చేస్తున్నాం, చాలా హ్యాపీగా ఉంటుంది. సో 4:20కి అక్కడ స్టార్ట్ అయింది యలహంకలో. ఇక్కడైతే ఇక్కడ 5:40 వరకు టైం పడవచ్చు. సో మనమైతే వేచి చూస్తాం ట్రైన్ కోసం. సో ఫ్రెండ్స్, ట్రైన్ అయితే మనకైతే వచ్చేస్తుంది. సో మనమైతే వెళ్దామండి. సో ట్రైన్ అయితే మనకైతే వచ్చేస్తుందండి కాచిగూడ. సో ఫుల్గా రష్ అయితే ఉన్నారండి. మన హిందూపూర్లో చూడవచ్చు, మనము చాలా వరకు రష్ ఉన్నారు. సో ట్రైన్ అయితే వచ్చేసిందండి. మొత్తానికైతే మనం వెళ్దాము. సో ట్రైన్ అయితే వచ్చేసింది. సో మనకైతే ఇంకా ట్రైన్ వచ్చేసిందండి. ఎస్ 8కి పోవాలంట మనం. సో స్టార్టింగ్ అయితే అంతా ఏసీనే ఉంది. సో ఫ్రెండ్స్, మనకైతే ఇక్కడ మధు అండి, ఫ్రెండ్, మా కంపెనీ కొలీగు, మన హిందూపూర్ అబ్బాయిది కూడా. వీళ్ళైతే కాచిగూడకి వెళ్ళడానికి వీళ్ళు కూడా వచ్చేసారు. సో ఇంకా మనకైతే స్లీపర్ బుక్ చేసాము. లోపలికైతే వెళ్దామండి. ఇక ఎలా ఉందని చూద్దాం. ఫైనల్గా అయితే మనం ట్రైన్లోకి అయితే వచ్చేసినామండి. సో మెయిన్ థింగ్ ఏంటంటే మా వాళ్ళకి డోర్లో ఇష్టం అంట. ఇది చూడండి, వేణు స్టంట్స్ కూడా చేస్తున్నాడు ట్రైన్లో. చూడండి, వెరీ డేంజరస్ మూమెంట్. సో ఆఫ్టర్ లాంగ్ టైం తర్వాత నేను వేణు అయితే వీడియోలో అయితే కనిపించేస్తున్నాం మీ అందరికీ. సో మేమైతే కంపెనీ ఆఫీస్ వర్క్ వల్ల మేము హైదరాబాద్ వెళ్తున్నాం. అదే దాంతోపాటు మాకు రామోజీ ఫిలిం సిటీ కూడా చూడడానికి వెళ్తున్నాము. సో చుట్టుపక్కల చూస్తే అంతా వేడిగా ఉందండి ఈ ట్రైన్ జర్నీలో కూడా. మెయిన్ థింగ్ ఏంటంటే ఇట్లా డోర్ల దగ్గర ఫోటోలు అయితే ఇలా తీసుకోకూడదు. బట్ మా వాడికి ఎంత చొప్పున నేను జాగ్రత్తగానే తీసుకుంటానని వాడు ఎంజాయ్గా తీసుకుంటున్నాడు. సో మొత్తానికైతే ఇంకా ఫ్రెండ్స్ అయితే ఫుల్ ఎంజాయ్ చేసేస్తున్నాము. సో మావాడు అయితే ఫుల్ జోక్స్ వేసేసి ఫుల్ కామెడీలు చేసేస్తున్నారు ఈ బ్లూ కలర్ అబ్బాయి మధు. సో ముందుకు ఇంకా మార్నింగ్ 4 to 5 o'clock మధ్యలో మనకైతే కాచిగూడకు చేరుతుంది. సో మనది ఎడారి ప్రాంతం అండి, అనంతపురం. ఇక్కడ చూడొచ్చు, లెఫ్ట్ సైడ్ చూస్తే అంతా అన్ని చెట్లే. సో మరొక విషయం ఏమంటే ఫ్రెండ్స్ అందరు కలిసి ఒక దగ్గర బుక్ చేస్తే వేణుకు మాత్రము సపరేట్ భోగిలో వచ్చిందండి. సో ఆ భోగిలోకి అయితే మనం వెళ్దాము. సో వేణు అయితే సపరేట్గా అయిపోయాడు. సో ఫ్రెండ్స్ అందరూ ఒక్కొక్క భోగిలో ఒక్కొక్కరికి వచ్చేసిన సీటు కొంతమందికి. చూడండి ఫ్రెండ్స్, సో మనమైతే బేల్పూరి అండి. ట్రైన్లో చాలా ఫేమస్. సో మావాడు అయితే వెయిట్ చేస్తున్నాడు. సో చెప్పు బ్రో. సో ఫైనల్గా అయితే బేల్పూర్ అయితే రెడీ చేసేసినాడు. ఇంకా మావాడైతే పైన కుమ్మేస్తున్నాడు అప్పుడే బేల్పూరిని. సో మనకైతే ఇప్పుడు పెనుగొండ రైల్వే స్టేషన్ అండి. సో మనం పెనుగొండలోకి వచ్చేసినాము. సో ఫ్రెండ్స్, ఫైనల్గా అయితే బేల్పూరి ఇచ్చినాడు. కారం పెట్టి ఇచ్చేసినాడు వేణు. మనం కారం ఎక్కువ తినాలనేసి వేణు ఫుల్ రాయలసీమ కారం, గొడ్డ కారం పెట్టి ఇచ్చినట్లు పెట్టి ఇచ్చినాడు. నాకైతే ఫుల్ కారంగా ఉంది. మధు అయితే కుమ్మేస్తున్నాడు ఒక పక్క. సో ఇంకా ఈవినింగ్ అయితే అయిపోతుంది. అందరూ ఇంకా నిద్రపోవడానికి అయితే రెడీ అవుతున్నారు. లైట్స్ అయితే ఆన్ చేసేసారు ట్రైన్ లోపల కూడా. సో ఫ్రెండ్స్, మొత్తానికైతే ఆఫ్టర్ లాంగ్ టైం తర్వాత ధర్మవరంలో దిగిన తర్వాత మరొక న్యూ ఫ్రెండ్ అయితే కనిపించాడు. ఆఫ్టర్ 3 years తర్వాత మేమైతే మీట్ అయ్యాం. ప్రదీప్ అనే అబ్బాయి పేరు. సో తను కూడా కాచిగూడకైతే జర్నీ చేస్తున్నాడంట. ఇక ముందుకు ఇంకా పడుకున్నాం మరి. నేను
సో మొత్తానికైతే లోపల కూర్చుంటే మన గుంతకల్ స్టాప్లో అయితే చాలాసేపు అయితే నిలబెట్టేశారు. సో అందువల్ల మనం ఇంకా ఫ్రెండ్స్తో బయటకు వచ్చేస్తే మావాడు ఎక్కడొచ్చినా ఫుల్ కామెడీలు చేస్తూనే ఉంటాడు. సో మొత్తానికైతే గుంతకల్ స్టాప్లో ఒక హాఫ్ అన్ అవర్ అయితే స్టాప్ చేసిందండి ట్రైన్. హైదరాబాద్ ఏందండి హైదరాబాదు. మొత్తానికైతే జర్నీ చేసి ఫైనల్గా అయితే ఫ్రెండ్స్తో హైదరాబాద్ కాచిగూడలోకి అయితే వచ్చేసినాము. సో ఇక్కడ నుంచి మేము ఇక రామోజీ ఫిలిం సిటీకి అయితే వెళ్ళిపోవాలా. సో జనాలు అయితే ఎంతమంది అండి, తిరుగుతూనే ఉంటారు, ఎవరెవరు రూట్ వాళ్ళు వెళ్తూనే ఉంటారు. సో ఫైనల్గా అయితే కాచిగూడకి అయితే వచ్చేసాం. సో ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే కాచిగూడ రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసినాం. ఇదేనండి మా జర్నీ. సో మొత్తానికైతే అర్లీ మార్నింగ్ 4:30కి అంతా మనకైతే కాచిగూడ వచ్చేసిందండి. సో చాలా సేఫెస్ట్ జర్నీ. సో ఫైనల్గా అయితే ఇంకా రామోజీ ఫిలిం సిటీకి అయితే మనం క్యాబ్ బుక్ చేసుకొని వెళ్దాము. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరైనా మంచి వీడియోస్ మీ ముందుకు వచ్చేస్తా. థ్యాంక్ యూ.